Subscribe to Color Frames. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఏడాది గ్యాప్లో క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. సచిన్ ఏళ్ల పాటు క్రికెట్ని శాసించాడు. వినోద్ కాంబ్లీ జలసాలకు అలవాటు పడి తన క్రికెట్ కెరీర్ను నాశనం చేసుకున్నాడు. 90 దశకంలో వీరిద్దరి కాంబో చూసి ప్రత్యర్థి జట్లు హడలెత్తిపోయేవి. సచిన్ కంటే కాంబ్లీ అత్యధిక స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసేవాడు. కాంబ్లీ మైదానంలో ఉన్నాడంటే తనని అవుట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు ప్రత్యేక ప్రణాళికలు వేసుకునేవాళ్లు. కానీ కాంబ్లీ కనికరం చూపించేవాడు కాదు. బౌలర్లపై ఓచకోత కోసేవాడు. అయితే ఎర్లీ సక్సెస్ తన కెరీర్ని కిందకి లాగేసింది. అప్పట్లోనే కోట్ల రూపాయలు వస్తుండడంతో మత్తుకు బానిసయ్యాడు. అమ్మాయిల పిచ్చి, డ్రగ్స్ ఇలా చెడు వ్యసనాలకు బానిసై కెరీర్ని నాశనం చేసుకున్నాడు. కానీ ఆ రోజుల్లో యువరాజ్ సింగ్ ఫాదర్ యోగరాజ్ సింగ్ చెప్పిన మాట విని ఉంటే ఈరోజు కాంబ్లీ గొప్ప క్రికెటర్గా కెరీర్ని ముగించి ఉండేవాడు. కాంబ్లీ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు పార్టీలు, అమ్మాయిలు, పబ్స్ ఇవన్నీ మానుకోమ్మని యోగరాజ్ సింగ్ కాంబ్లీకి ఎన్నోసార్లు చెప్పాడట. కానీ కాంబ్లీ నేనే రాజుని, నేనే మంత్రిని అన్నట్టుగా ఉండేవాడు. కెరీర్ ప్రారంభంలో కాంబ్లీ తన బ్యాడ్ హ్యాబిట్స్ ద్వారా ఎన్నోసార్లు జట్టుకు దూరమయ్యాడు. మళ్ళీ తిరిగి వచ్చేవాడు. ఎన్నోసార్లు తనకు అవకాశాలు వచ్చి పోయాయి. కానీ కాంబ్లీ వాటిని నిలబెట్టుకోలేకపోయాడు. ఒక క్రికెటర్కి ప్రతిభతో పాటు క్రమశిక్షణ చాలా అవసరం. కాంబ్లీ స్థిరంగా ఉండేవాడు కాదు. కాంబ్లీ తన జీవనశైలిని మార్చుకొని ఉంటే తాను ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉండేది కాదని ఎమోషనల్ అయ్యాడు యోగరాజ్ సింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.